హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ చేయండి. ఇంకా వీళ్ళైతే మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు అనమాట. మధ్యలో ఉన్న బాబేమో వాళ్ళ బాబు. ఇంకా నెక్స్ట్ వీళ్ళు అప్పుడప్పుడు వీడియోలో కనపడుతున్నారు కదా! లాస్ట్ అప్పుడే ఎప్పుడో కనిపించారు. ఒక 3, 4 మంత్స్ బ్యాక్, 5, 6 మంత్స్ బ్యాక్ కనిపించారు వీడియో తీసినప్పుడు ఎళ్ళినప్పుడు. అయితే సిగ్గైతుంది హాయ్ చెప్పమంటే అస్సలు చెప్పట్లేదనమాట. నవ్వుతా ఉన్నాడు. ఆడపిల్లల కంటే మగ పిల్లగాడు ఎక్కువ సిగ్గుపడుతున్నాడంటే వాళ్ళ మమ్మీ వచ్చి నవ్వుతుంది. మధ్యలో కూర్చుంది కదా! వాళ్ళ మా పెద్ద ఆడపడుచు అనమాట. ఇంకా మేమైతే యుద్ధానికైతే సిద్ధమైపోయినాం. కూరగాయలైతే సాంబార్‌లోకైతే కట్ చేస్తున్నాం. కర్రీలోకి ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ అయితే కట్ చేసి పెడుతున్నాం. ఎందుకంటే కట్ చేసి పెడితే తొందరగా అయిపోతదనమాట. ఇంకా ఇక్కడైతే మా మరిది అయితే చికెన్ తాలింపేస్తాండు. "ఏం కూర వండుతున్నావు సాయి" అంటే ఏందంటే అక్కడ వాయిస్ బాగా గాలొస్తుందండి. గాలి నన్ను వీడియో తీసేటప్పుడు గాలొస్తది గదా! విపరీతంగా వస్తది. ఇంకా బయటైతే పొయ్యిలు పెట్టారు. కట్టెల పొయ్యి గదా! ఇంట్లో మొత్తం బండలు వేడికి పగులుతాయనేసి బయటైతే పెట్టేసారనమాట పక్కన ప్లేస్‌లో. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడైతే వంట చేస్తున్నాం. ఇగ చికెన్ అయితే తాలింపయితే వేసేసాము. వేసి ఒకసారి కలుపుతున్నాము. మటను, చికెన్ కర్రీ, సాంబారు, వైట్ రైస్, బగారా రైస్ అయితే ఎండకి ఎవరు తినరు గదా ఎక్కువ. ఇగ ఇక్కడ నీడుంది గాబట్టి, ఈ గోడ నీడ వల్ల మేమందరం ఇక్కడ కూర్చున్నాం. లేకపోతే ఎండకు చచ్చిపోయేవాళ్ళమనమాట. ఇగ గాలి చూడండి బీభత్సంగా వస్తుంది. మంచం అడ్డుగా పెట్టిర్రు. మంట సరిగ్గా తలగట్లేదు అనేసి. ఇగ నేను లావున్నా గాబటికి సరిపోయింది గానీ, నాకంటే బక్కగున్న వాళ్ళైతే ఈ గాలికైతే కొట్టకపోవడం అయితే ఖాయం అనమాట. మా పెద్దోడిని, చిన్నోడిని వీడియో తీయమంటే తీస్తన్నాడు. చిన్నోడు మంచిగా కెమెరా పట్టుకొని మంచిగా తీస్తన్నాడు. పెద్దోడే కొంచెం షేక్ చేస్తాడు గానీ, చిన్నోడైతే నీట్‌గా తీస్తున్నాడు. గాలొస్తుంది బాగా. దగ్గరకొచ్చి చూయించానంటే, పాపం వాడు స్లిప్ అయ్యి కింద పడబోయిండిక్కడ. ఇగ మటన్ కర్రీ అయితే వండుతున్నా అనమాట. అప్పుడు నాకు హెల్ప్ చేసేటోళ్ళు ఎవ్వరు లేరు. మా మమ్మీకి హెల్ప్ చేసేటోళ్ళు ఎవ్వరు లేరు ఫ్రెండ్స్. మా మమ్మీ ఒక్కతే మటన్ కర్రీ వండుతుంది అని వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా చెప్తున్నారు. ఇగ నేను కలిపిన నా ఒక్కదాని వల్ల కావట్లేదని మా సార్‌ని రమ్మంటే వచ్చి ఆయన కూడా కలిపేసిండు. ఇగ ఒక 50% ఉడికింది. ఇంకో 50% ఉడికితే ఇగ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతది. ఇక్కడేమో మా పెద్దత్తయ్య, మా చిన్నత్తయ్య వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళ ఆయన అనమాట ఈయన. ఈ పెదనాన్న. అక్కడ మా చిన్న మామయ్య వీళ్ళందరూ పిల్లలందరూ ఒక్కసారి కూర్చొని తిన్నారు. కర్రీ నేనే గాబటికి వండింది. ఎట్లుందని అడుగుతున్నాననమాట. సూపర్ ఉందని అంటారు. వీళ్ళు ముద్దలు పెట్టకముందుకే సూపర్ ఉందని చెప్తున్నారు. నవ్వొస్తుంది. ఇప్పుడు చిన్ని బన్నీ అయితే సూపర్ ఉందని చెప్పింది. ఇగ మా పిల్లలు అందరూ ఇక్కడైతే కూర్చున్నారు పిల్లల వరకి. ఇంగా అంటే అందరిని వీడియో చూపియలేదు. చాలా వరకు మిస్ అయిపోయిర్రనమాట. నేను వీడియో తీసే టైంకి, నేను తినే టైంకి వీడియో తీయటం నా ఫోను ఒకటి కెమెరా ఆన్ చేసినా అనుకోని మర్చిపోయి వీడియో ఆన్ చేయడమే, ఆఫ్ చేయడమే మర్చిపోయిన, ఆన్ చేయడమే మర్చిపోయాననమాట. ఇగ తినే మా చిన్న ఆడపడుచు తెలుసు గదా మీకు అనుష. అప్పుడప్పుడు వీడియోలో కనిపిస్తది గదా! అప్పుడప్పుడు అంటే వీళ్ళు హైదరాబాద్‌లో ఉంటారనమాట. వచ్చినప్పుడు కనిపిస్తదిలెండి. అప్పుడప్పుడు అంటే వారానికి ఒకసారి కనిపించదులెండి. ఎప్పుడో 2 నెలలకు, 3 నెలలకి కనిపిస్తది. తనేమో మా పెద్దత్తయ్య వాళ్ళ కోడలనమాట. వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ. వీళ్ళందరూ అంటే తనకే నలుగురు పిల్లలు అనుకోమాకండి. వాళ్ళ బావగారు వాళ్ళ ఇద్దరు పిల్లలు, వీళ్ళిద్దరు పిల్లలు. ఇంకా ఇక్కడ చిన్నత్తయ్య, మా అత్తయ్య అయితే పెద్దత్తయ్య అయితే మాట్లాడుకుంటున్నారు. మేమందరం కూర్చొని గ్రూప్ మీటింగ్ అయితే పెట్టినాం. అందరూ ఎళ్ళిపోయినంక ఏం పని ఉంటది ముచ్చట్లు పెట్టుకోవడమే గదా! మా ఇంటికి రమ్మనే అడుగుతున్నానన్నమాట. సమ్మర్ హాలిడేస్‌లో హాయ్ చెప్పమంటే ఒకటే సిగ్గుపడుతున్నారు. ఇగ అస్సలు చెప్పట్లేదు. పిల్లలైతే మంచిగా ఆడుకున్నారు. చాలా సేపు మంచిగా ఎంజాయ్ చేశారు. అప్పుడప్పుడు ఫ్యామిలీతో కలిసి ఇలా సరదాగా స్పెండ్ చేస్తే భలే హ్యాపీగా అనిపిస్తుంది. వీళ్ళకి కొత్త కదా వీడియో తీయడం. వీళ్ళు సిగ్గుపడతా ఉంటున్నారు హాయ్ చెప్పమంటే. ఒకళ్ళు చెప్తున్నారు, ఒకళ్ళు చెప్పట్లేదు. నిషాల్ అయితే వీడియో తీస్తున్నాడనమాట. అటువైపు డోర్ తీసేసరికి వెలుతురంతా ఇందులోనే పడుతుంది. ఇగ చుట్టాలందరూ ఎళ్ళిపోయినంక ఇంగా మేమే కూర్చున్నామనమాట. ఇగ మేము వెళ్తున్నాము. అందరికి బాయ్ చెప్పి నేనెళ్తున్నా. ఇప్పుడేంటంటే అప్పుడు వీడియో తీస్తున్నప్పుడేమో మంచిగా రెడీ కాలేదని అన్నది మా చిన్నత్తయ్య. ఇప్పుడే పడుకొని లేషినా, అప్పుడే నన్ను తీత్తన్నవేందని అన్నది. అక్కడ ఒక గిన్నె కడుగుతుంది కదా! తనేమో మా పెద్ద ఆడబిడ్డ అనమాట. వదిన ఎవరు కడగట్లే నేనే కడుగుతున్నా అని చూపిస్తున్నావా అని మా ఆడబిడ్డ అంటుంది. ఇక్కడ అందరూ కూర్చున్నారనమాట. ఇక్కడ
ఒక ఆ అమ్మ ఇప్పుడు తీసైతే అని అంటున్నారు. వీళ్ళేమో వీడియో తీయగానే నవ్వొస్తుంది వీళ్ళకి. ఇగ మా మరిదైతే మంచి హాయ్ చెప్తాడు. వీళ్ళెవ్వరు చెప్పరు ఫ్రెండ్స్. ఇక ఐస్ క్రీమ్ తిన్నాము అందరము. ఐస్ క్రీమ్ తిని కూర్చొని ముచ్చట్లయితే ఆడుతున్నాం. మేమైతే వెళ్ళే టైం అయింది. ఇక మా బావేమో గుండెలు చూపియడానికే కదా నువ్వు వీడియో తీసింది అని ఆయన అంటున్నాడు. ఒక్కళ్ళని తీస్తే ఒక్కొక్కరు ఒకలాగా అంటున్నారు. ఇదే వాయిస్ ఉంచడానికి పల్లెటూరులో పెద్ద గాలి లాగా వస్తుంది. ఆ వాయిస్ అనేది క్లియర్ గా లేదు. అందుకే నేను వాయిస్ ఓవర్ ఇయ్యాల్సి వస్తుంది మళ్ళీ. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. వీడియో ఎలా అనిపించిందో కూడా చెప్పండి. టాటా, బాయ్ బాయ్.